10-15 సార్లు ప్రేయర్ చేశారు. అంత టెన్షన్ పెట్టారు. ఈరోజు శాసన మండలి ఉంది, మీరు మాకు టీంలు వేశారు, ఒక బ్యాచ్ ఎక్కడుంటే ఒక బ్యాచ్ అక్కడని. ఆ రోజు అధ్యక్ష శాసన మండలిలో మొత్తం మంత్రులందరూ అక్కడికి వచ్చేశారు, శాసనసభ్యులందరూ గ్యాలరీలో మొత్తం వచ్చేశారు, మొత్తం శాసన మండలిలో లైట్లన్నీ ఆపేశారు. మేమందరం బాబు గారు ఛాంబర్లో కూర్చున్నాం. పోనీ శాసన మండలిలో లైట్లు ఆపేశారు, తర్వాత మా ఛాంబర్లో లైట్లు ఆపేశారు, టీవీ ప్రచారాలు ఆపేశారు. అసలు ఏం జరుగుతుందో మాకు సమాచారం లేదు. సార్ అన్నారు ఒకసారి వెళ్ళి మనము గ్యాలరీకి వెళ్దామంటే గ్యాలరీకి వెళ్ళాము అధ్యక్ష. నరక యాతన అధ్యక్ష. ఆయన ఓపిక నేను జవహర్ అధ్యక్ష. మనస్ఫూర్తిగా ఆయన అంత ఓపిక ఎవరికీ రాదు. ఆయన వేళ ఈ చెవిట్లో ఆ చెవిట్లో అనరాని మాటలు, ఆ మాటలు వింటే నాలాంటి అయితే గన్నుంటే కాల్చేయాలి, ఎందుకు ఈ బతుకు, ఇంత దారుణమా, ఈ తిట్లు కాయడానికే మనం రాజకీయాల్లో ఉన్నాం. అంత దారుణంగా మాట్లాడారు. అయినా సరే ఎక్కడ కూడా వెనకలేదు. ఇది మన డ్యూటీ, మన బాధ్యత ఇది అని ఎక్కడ కూడా వెనక్కుండా ఆయన రోజు ఉన్నారు అధ్యక్ష. కానీ అల్లా దయ వల్ల ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ మీద బయట వాళ్ళకి ఏం పని అధ్యక్ష. ఒకసారి చైర్మన్ ఛాంబర్లో ఏం జరుగుతుందో చూసి రమ్మంటే నేను వెళ్ళాను అధ్యక్ష. వెళ్ళేసరికి విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం ఆయనకు చుట్టుముట్టి ఎంత ప్రెజర్ అంటే భగవంతుడు ఆయన వైపు ఉన్నాడు కాబట్టి బతికాడు. నాలాంటి వాడు ఇంకోడైతే టెన్షన్కే బాధపడిపోతే చచ్చి అంత టెన్షన్ పెట్టారు అధ్యక్ష. టెన్షన్ పెట్టడమే కాదు, ఈరోజు అపోజిషన్ లీడర్గా ఉన్నారు మండలిలో. ఆయన పెద్ద మనిషి, అందరం పెద్ద మనిషి అంటాం. ఆయన మాటలు కులం మీద మతం మీద తిట్టి ఆ బూతులన్నీ వింటే బాధ ఆవేదన కలిగింది. కానీ మేమేమీ చేయడానికి అవకాశం లేదు. దేవుడి దయ వల్ల ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవ్వకూడదని ఆయన సెలెక్ట్ కమిటీకి పంపించి ఈ రాష్ట్రాన్ని బతికించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు